వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ, కాకపోతే చాలామందికి ఇష్టం ఉండదు, కొంతమంది తింటారులేండి. కాకరకాయతో పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కాకరకాయ పులుసు చాలా చాలా హెల్దీ అండి. ఫస్ట్ ఈ కాకరకాయ పులుసు తయారు చేసే ముందుగా కాకరకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక పాత్ర పెట్టేసుకున్నాను. ఈ పాత్రలో మనం పులుసు తయారు చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని వేసేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. అలాగే నేను ఇందులో క్యారెట్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలు వేస్తున్నానండి. ఇలా అయినా క్యారెట్ తింటారని వేసానన్నమాట. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు, ఓకేనా. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ ఎప్పుడూ మీరు ఏ కర్రీలో చేసినా, పులుసులో వేసినా తాలింపులో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, ఓకేనా. ఈ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ ఉండండి, చాలు, సరిపోతుంది. నెక్స్ట్ తగినంత పసుపు వేయండి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. 1 టీ స్పూన్ లేదా 1½ టీ స్పూన్ వేసేసి కలిపేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కాకరకాయ ముక్కలు వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో కలుపుకోండి. పులుసులో క్యారెట్ మీరు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా చేస్తాను. కాకరకాయ తిన్నట్టు ఉంటుంది, అలాగే క్యారెట్ కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని నేను ఇలా ట్రై చేశానన్నమాట. ఇలా కాకరకాయ పులుసు ప్రిపేర్ చేసిన, సోరకాయ పులుసు తయారు చేసినప్పుడల్లా కూడా నేను ఇలా క్యారెట్ ముక్కలు వేస్తానండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా వేసుకున్న క్యారెట్ అండ్ కాకరకాయ ముక్కలు మంచిగా కొంచెం వేగేంత వరకు 5 లేదా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. కొంచెం ఆయిల్లో మగ్గినట్టయితే ఈ ముక్కలు టేస్ట్ ఉంటాయండి, అందుకే ఒక 10 నిమిషాల పాటు కలపండి. నేను సింపుల్గా ఒక క్యారెట్ వేసాను. కాకరకాయ పులుసు అంటున్నాం కాబట్టి ఓన్లీ క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను, ఓకేనా. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో తగినంత కారం, అలాగే ఉప్పు వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. 2 టీ స్పూన్స్ కారం పొడి వేసాను, అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను. ఉప్పు, కారం వేసిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి. కాకరకాయ పులుసులో బెల్లం లేకుండా మరీ అంత చేదుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం ఎంత తీసుకుంటున్నానంటే నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్గా కావాలనుకుంటే ఇంకాస్తైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ సరిపోతుందండి. ఈ మాత్రం బెల్లం సరిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు 2 నిమిషాల పాటు కలిపేసేయండి. ఆ తర్వాత ఇందులో చింతపండు నానబెట్టుకొని ముందే 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న చింతపండును మంచిగా రసంలాగా తయారు చేసుకొని ఆ చింతపండు రసాన్ని ఈ తాలింపులో వేయాల్సి ఉంటుంది. కాస్త బెల్లం కరిగేంత వరకు నేను కలుపుతున్నాను. కాకరకాయ చాలా మంచిదండి, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎవరైనా ఈ కాకరకాయను తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. ఇలా నానబెట్టిన చింతపండు రసాన్ని నేను ఇందులో వేస్తున్నాను. పులుపుకు సరిపడా వాటర్ వేసేసుకొని మీరు ఈ చింతపండు రసాన్ని తయారు చేసుకోండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసినట్లయితే మంచిగా మరుగుతుంది. మంచిగా మరిగేంత వరకు అలాగే ఉంచండి, లో ఫ్లేమ్లో మరిగించుకోండి. మనం వేసుకున్న క్యారెట్ లేదా కాకరకాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో కాస్త శనగపిండి కలిపిన వాటర్ని ఇందులో వేసుకోవాలి. కాస్త చిక్కదనం కోసం కొంచెం శనగపిండిని యాడ్ చేస్తున్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసుకు సరిపడా శనగపిండిని వేసుకోవాలి.
1 టీ స్పూన్ శనగపిండి అయితే సరిపోతుంది. అందులో కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకొని ఆ శనగపిండి కలుపుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి మంచిగా ఇలా మరిగిపోయింది, ముక్కలు ఉడికిపోతున్నాయి. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కాకరకాయ ముక్క ఉడికిందా లేదా అని. ఉడికిన తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి మనం ఏం పిండి వేయలేదు కాబట్టి ఇది చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి కొంచెం పిండి వేసినట్లయితే చిక్కదనంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉడికిపోయాయి, అలాగే క్యారెట్ కూడా ఉడికిపోయింది. లాస్ట్లో నువ్వుల పొడి అలాగే కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఈ పొడిలు వేసుకోవడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు వేసేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు మంచిగా మరిగించుకున్న తర్వాత ఇందులో ఇంతకుముందు చెప్పాను కదా శనగపిండిలో వాటర్ కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్ కలిపిన శనగపిండిని ఈ పులుసులో వేసేసి మంచిగా 2 నిమిషాల పాటు మరిగించుకోండి. చూడండి ఈ విధంగా శనగపిండి నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ వేసేసి ఇలా పలుచగా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఈ పులుసులో యాడ్ చేస్తూ కలుపుకోండి. ఇలా శనగపిండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. పులుసు కాస్త చిక్కగా తయారవుతుంది. అంతే అండి. ఇలా మంచిగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. మంచిగా వేడి వేడి రైస్లోకి ఈ పులుసు వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈ పులుసు మంచిగా మరిగిపోయిన తర్వాత ఈ కాకరకాయ పులుసులో కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కాకరకాయ పులుసు తయారైపోయినట్టే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఓకేనా?